హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన తాజా సమాచారం విడుదల. పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ప్రభుత్వ ఉద్యోగంలో సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ పొందిన తర్వాత ప్రతి ఉద్యోగికి కూడా ఆర్థికంగా భరోసా ఇచ్చేది పెన్షనే. ఈ యొక్క పెన్షన్ ప్రక్రియలో అత్యంత కీలకమైన పత్రం పీపీఓ. ఒక విద్యార్థికి తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వచ్చే టీసీ ఎంత ముఖ్యమో, ఒక ఉద్యోగికి తన సర్వీస్ కాలంలో సర్వీస్ రిజిస్టర్ అనేది ఎంత ముఖ్యమో, ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటుందో, రిటైర్ అయినటువంటి ఉద్యోగికి ఈ యొక్క పీపీఓ అంతకంటే ఎక్కువ ముఖ్యమైనది. మనం సర్వీస్‌లో ఉండగా రిటైర్మెంట్ సమయానికి కొద్ది నెలల ముందే మనం పెన్షన్ ప్రపోజల్స్ అన్ని వివరాలతో కూడినటువంటి ఎస్ఆర్‌తో కలిపి ఏజీ ఆఫీస్‌కు పంపిస్తాము. అక్కడ ఉన్నతాధికారులు మన సర్వీస్ మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి, మనకు రావాల్సినటువంటి పెన్షన్ మొత్తాన్ని ఖరారు చేస్తూ జారీ చేసే అధికారిక ఉత్తర్వునే పీపీఓ అని అంటారు. దీనిని మనం ప్రామాణిక కంటే మనం జాగ్రత్తగా ప్రాణం కంటే భద్రపరచుకోవాలి. ఈ యొక్క పీపీఓ వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటో మనం వివరంగా తెలుసుకోవాలి. మొదటగా పెన్షనర్ జీవించి ఉన్నంత కాలం తన పెన్షన్ పొందటానికి ఇది మూలాధారం. పెన్షనర్ మరణించిన తర్వాత వారి జీవిత భాగస్వామికి అంటే ఫ్యామిలీ పెన్షనర్‌కు ఆ యొక్క పెన్షన్ క్రమంగా బదిలీ కావాలి అనంటే తప్పనిసరిగా ఒరిజినల్ పీపీఓ పత్రాన్ని సంబంధిత కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. అలా అందజేస్తేనే ఫ్యామిలీ పెన్షన్ అనేది మంజూరవుతుంది. ఇక రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలామంది రిటైర్ అయిన తర్వాత కూడా తమ అనుభవాన్ని బట్టి వివిధ ప్రభుత్వ శాఖల్లో కన్సల్టెంట్‌గానో లేదా ఇతర పోస్టుల్లోనో మళ్ళీ రీజాయిన్ అవుతూ ఉంటారు. అటువంటప్పుడు వారికి ఇచ్చే వేతనాన్ని నిర్ణయించటానికి ఈ యొక్క పీపీఓలో ఉన్న వివరాలే ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే మీరు రిటైర్మెంట్ తర్వాత కూడా గౌరవప్రదమైన వేతనం పొందాలంటే ఈ యొక్క పత్రం చాలా అవసరము. పీపీఓలో ఉండే ముఖ్యమైన అంశాలను మనం ఒకసారి గమనిస్తే అందులో పెన్షనర్ పేరు, పుట్టిన తేదీ స్పష్టంగా ఉంటాయి. అలాగే పెన్షనర్ జీవిత భాగస్వామి స్పౌస్ పేరు, వారి పుట్టిన తేదీ కూడా పొందుపరచబడి ఉంటుంది. దీనిలో ప్రధానంగా 3 రకాల పెన్షన్ వివరాలుంటాయి. ఒకటి సర్వీస్ పెన్షన్, రెండోది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్, మూడోది ఫ్యామిలీ పెన్షన్. ఇలా 3 రకాల పెన్షన్స్ వివరాలైతే ఉంటాయి. వీటన్నింటికి ఎదురుగా ఆయా విభాగాల కింద మనకు ఎంత మొత్తం అందుతుందో గూడా స్పష్టంగా అంకెలో రాసి ఉంటుందనమాట. అంటే ఫస్ట్‌ది పెన్షను, తర్వాత ఫ్యామిలీ పెన్షను, అలాగే ఇక్కడ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్, తర్వాత ఫ్యామిలీ పెన్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎంతొస్తుంది, ఇక్కడ ఎంతొస్తుంది, ఇక్కడ ఎంతొస్తుందనేది కూడా అంకెల్లో వివరించబడి ఉంటుంది. ఇప్పుడు వీటి గురించి చర్చిద్దాము. సర్వీస్ పెన్షన్ అనేది మీరు చేసిన సర్వీస్ కాలం మరియు మీరు రిటైర్ అయ్యే నాటికి ఉన్న బేసిక్ పే ఆధారంగా లెక్కించబడుతుంది. పెన్షనర్ జీవించి ఉన్నంత కాలం ఈ యొక్క బేసిక్ పెన్షన్‌తో పాటు ప్రభుత్వం ప్రకటించే కరువు భత్యం, డీఆర్ మరియు ఇతర అలవెన్స్‌లు అందుతాయి. ప్రతిసారి పీపీఓ అమల్లోకి వచ్చినప్పుడు ఈసారి సర్వీస్ పెన్షన్ కూడా ప్రభుత్వం నిర్ణయించిన మేరకే సవరించబడుతుంది. ఇక రెండోది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది. ఇది చాలా కీలకమైనది. ఒకవేళ సర్వీస్ పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు కలగకూడదు అనేటటువంటి ఉద్దేశ్యంతో కొంతకాలం పాటు పూర్తి పెన్షన్‌ను అందజేస్తారు. సాధారణంగా పెన్షనర్ మరణించిన తర్వాత సుమారు 7 ఏండ్ల వరకు లేదంటే ఆ పెన్షనర్‌కు 67 సంవత్సరాలొచ్చే వరకు ఏది ముందైతే అంతవరకు ఈ యొక్క ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ పెంచి ఇస్తారు. అంటే పూర్తి పెన్షన్ అనేది ఇస్తారు. సర్వీస్ పెన్షనర్‌కి ఎంతొస్తుందో అంతే ఫ్యామిలీ పెన్షనర్స్‌కి. దీనికి సంబంధించి గడువు తేదీలు కూడా పీపీఓలో స్పష్టంగా రాసి ఉంటాయి. ఇక మూడవది ఫ్యామిలీ పెన్షన్. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ గడువు ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులకు అంటే సాధారణంగా జీవిత భాగస్వామికి ఇచ్చే దానిని ఫ్యామిలీ పెన్షన్ అని అంటారు. సో, దీని మీద కూడా డీఆర్, ఐఆర్ వంటివి వర్తిస్తాయి. పెన్షనర్ల వయసు పెరిగే కొద్దీ అంటే 80 ఏళ్లు దాటిన వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వయసును బట్టి పెన్షన్ పెరగడం వంటి ప్రయోజనాలు కూడా దీని ఆధారంగానే పెరుగుతాయన్నమాట. పీపీఓలో వివరాలు తప్పుగా ఉంటే పరిస్థితి ఏమిటి మరి? అంటే ఇది చాలా భయంకరమైన సమస్య అండి. పీపీఓలో వివరాలు తప్పుగా ఉంటే ఇది చాలా పెద్ద సమస్యగా మారవచ్చు.
భవిష్యత్తులో. ఎందుకంటే పీపీఓ రాగానే అందులో మీ యొక్క పేరు, మీ భాగస్వామి పేరు, పుట్టిన తేదీలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది అక్షరాలతో సహా, లెటర్స్‌తో సహా పొల్లుపోకుండా చూసుకోవాలి. ఒక అక్షరం అంటే మనకి లెటర్స్‌లో ఒక్కటి తప్పు ఉన్నా లేదా రేపొద్దున వయసు పెరిగేటప్పుడు వచ్చే అదనపు పెన్షన్ ప్రయోజనాలు పొందడంలో అంటే డేట్ ఆఫ్ బర్త్‌లో గూడా ఒక్క రోజు తేడా ఉన్నా అసలు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడంలో చాలా ఇబ్బందవుతుందనమాట ఫ్యామిలీ పెన్షనర్లకి. ఫ్యామిలీ పెన్షన్ మంజూరు విషయంలో గానీ, ఇటువంటి వాటిల్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ తప్పులు ఉంటే మీరు చివరిగా పనిచేసిన కార్యాలయం ద్వారా ఏజీ ఆఫీస్‌కు దరఖాస్తు చేసుకోవాలి. మీ ఒరిజినల్ పీపీఓతో పాటుగా 10వ తరగతి సర్టిఫికేటు, ఆధారు, పాన్ కార్డ్ వంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జతచేసి, అవసరమైతే నోటరీ అఫిడవిట్ ఇచ్చి వివరాలను సరిచేయించుకోవాలి. ఒకవేళ మీరు పెన్షన్ వచ్చిన తర్వాత ఏదైనా కారణం చేత మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మారినట్లయితే, దాన్ని కూడా పీపీఓలో అప్డేట్ చేయించుకోవాలి. దీనికోసం గెజెట్ పబ్లికేషన్ అలాగే లేదంటే పేపర్ ప్రకటన, పేపర్ అడ్వర్టైజ్‌మెంట్ వంటి ఆధారాలను చూపించి ఏజీ ఆఫీస్ ద్వారా కొత్త పీపీఓని పొందాలి. పొరపాట్లు సరిచేయించుకోకపోతే భవిష్యత్తులో వారసులకు పెన్షన్ అందటంలో ఫ్యామిలీ పెన్షనర్లకి చాలా కష్టమవుతుంది. ఒకవేళ మీ యొక్క పీపీఓ పత్రం పోతే ఏం చేయాలి? ఇది చాలా సీరియస్ విషయమండి. ఒకవేళ ప్రయాణాల్లో గానీ, దొంగతనం వల్లలో గానీ, లేదంటే ప్రమాదవశాత్తు గానీ పీపీఓ గాని పోతే వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని పొందాలి. ఆ కాపీతో పాటు ఒక అఫిడవిట్ తయారు చేయించుకొని, మీ యొక్క పెన్షన్ శాంక్షన్ అథారిటీ ద్వారా ఏజీ ఆఫీస్‌కు డూప్లికేట్ పీపీఓ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ యొక్క రోజుల్లో అంతా డిజిటల్ అవుతున్న భౌతిక పత్రం కలిగి ఉండటం చాలా ముఖ్యము. అందుకే పీపీఓ అనేది పెన్షనర్ల జీవితానికి ఒక పవిత్ర గ్రంథం లాంటిది అని గుర్తుంచుకోవాలి. సో, ఈ విధంగా నిర్ణీత ఫీజుతో మళ్ళీ మనం డూప్లికేట్ పీపీఓ అయితే అప్లై చేసుకోవచ్చు. సో, మనం ఏదైతే ఎఫ్ఐఆర్ ఇస్తామో పోలీసులు 30 రోజులు లేదా 60 రోజులు గరిష్టంగా సెర్చ్ చేసి ఇంగ ఎటువంటి పీపీఓ దొరకలేదు, రికవరీ చేయలేకపోయాము అని ఎన్ఓసి ఇస్తారనమాట. అంటే ఇక ఇది దొరకదు అని జెప్పేసి, రికవరీ చేయలేమని జెప్పేసి ఇస్తే దీని ద్వారా మనము ఫర్దర్‌గా అప్లై జేసుకోవచ్చు. ఇక పీపీఓ అనేది రిటైర్డ్ ఉద్యోగికి అత్యంత ముఖ్యమైన ఐడెంటిటీ కార్డ్ లాంటిది. ఇందులో సర్వీస్ పెన్షన్, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్, సాధారణ ఫ్యామిలీ పెన్షన్ అనే 3 విభాగాలు ఉంటాయి. పెన్షనర్ మరణించిన తర్వాత కుటుంబ పెన్షన్‌కు అందాలంటే ఒరిజినల్ పీపీఓ తప్పనిసరి. పీపీఓలో పేరు లేదా పుట్టిన తేదీ తప్పుగా ఉంటే వెంటనే ఏజీ ఆఫీస్ ద్వారా సరిచేయించుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఆర్థిక నష్టం జరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చేటటువంటి అదనపు పెన్షన్ ప్రయోజనాలు పీపీఓలోని డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగానే నిర్ణయించబడతాయి. ఒకవేళ పీపీఓ పోతే పోలీస్ రిపోర్ట్ మరియు అఫిడవిట్ ద్వారా డూప్లికేట్ పొందవచ్చు. రిటైర్ అయిన తర్వాత మరేదైనా ఉద్యోగంలో చేరితే మీ జీవితాన్ని నిర్ణయించేది ఈ పీపీఓనే కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోండి. పీపీఓ అనేది ప్రతి పెన్షనర్ మరియు వారి కుటుంబ సభ్యుల ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే కీలక పత్రము. ఇది కేవలం పెన్షన్ మొత్తాన్ని మాత్రమే కాకుండా పెన్షనర్ మరియు వారి వారసుల హక్కులను కూడా కాపాడుతుంది. ఇందులో వివరాలు ఏమైనా తప్పుగా ఉంటే వెంటనే సరిచేయించుకోవడం మరియు ఈ పత్రాన్ని చాలా జాగ్రత్త పరచుకోవడం ప్రతి పెన్షనర్ యొక్క ప్రాథమిక బాధ్యత అనైతే గుర్తుంచుకోండి. సో, ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.